ఆదాముకి రక్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటూ యొక్క రక్తం అని స్పష్టంగా రాయబడింది. ఇది ఎవరి రక్తం అంటే ఏమదో యేసోపుదో ఇంకొకరిది ఎవరిది కాదు. ఇది క్రీస్తు రక్తము. క్రీస్తులో ఉన్న రక్తము దైవ రక్తము. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన రక్తం. యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఉన్న రక్తము మరియమ్మ రక్తం అని రూఢిగా దాన్ని ఒక్కానించి చెప్తున్నాడు. యేసులో ఉన్నది ఎవరి రక్తము, మరియదా దేవునిదా అనే ప్రస్తావన ఒక వీడియో రూపంలో నేను చూశాను, మీకు చూపిస్తాను. అది మాట్లాడింది జాన్ పాల్ అనే దైవజనుడు మాట్లాడుతూ కిరణ్ పాల్ అనే దైవజనుడు వీడియోని చూపిస్తూ మాట్లాడుతూ వచ్చారు. అందులో జాన్ పాల్ గారు యేసులో ఉన్న రక్తము మరియమ్మదని మాట్లాడుతూ వచ్చారు. అది చాలా తప్పు. ఒకసారి మన వీడియోని చూద్దాం. ఆయన సృష్టించాడు, అలాగే క్రీస్తులో కూడా ఆయనే రక్తాన్ని సృష్టించాడు. అది మరియ రక్తము కాదు, యోసేపు రక్తం అసలే కాదు. ఆయనే స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడని బైబిల్లో ఉంది. అది ఎవరి రక్తము కాదు, దేవుడే సొంత రక్తాన్ని సృష్టించాడు మన కోసం. ఈయన చెప్పిన సమాధానం పరమ దరిద్రమైన సమాధానం అనుకుంటే ఎక్కడికి పోతుంది? శరీరం అంతా ప్రతి కణానికి రక్తం వెళ్ళాలి కదా, ప్రతి కణానికి ప్రతి భాగానికి రక్తం వెళ్ళాలి కదా. అంటే ఈ పరిశుద్ధమైన రక్తం మరియమ్మలో నుండి వచ్చినటువంటి శరీరంలో ప్రతి కణానికి సప్లై అవుతుందా, వెళ్తూ ఉందా? కిరణ్ పాల్, నీకు మాట చెప్తాను, రక్తంలో పరిశుద్ధత లేదు. జాన్ పాల్ గారు వీడియోలో మాట్లాడుతూ యేసు రక్తము పరిశుద్ధమైనది కాదు అని మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు జాన్ పాల్ గారి ఉద్దేశం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఉన్న రక్తము మరియమ్మ రక్తం అని రూఢిగా దాన్ని ఒక్కానించి చెప్తున్నాడు. ఆ రక్తము కూడా మరియమ్మదే అని మాట్లాడుతూ వచ్చారు. ఇది ముమ్మాటికి చాలా తప్పండి. అది దైవ రక్తము. యేసు ప్రభుల వారిలో ఉన్నది దైవ రక్తము, అది దేవుని వద్ద నుండి వచ్చిన రక్తమే అని నేను ఈరోజు మీకు స్పష్టంగా తెలియపరుస్తాను. మొట్టమొదటిగా మానవ యొక్క వ్యవస్థను ఎక్కడైతే నిర్మించబడిందో అక్కడికి వెళితే కానీ మనము దీని గురించి ప్రస్తావన స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. అసలు ఇవన్నిటికంటే కూడా ఆదాముకి రక్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటే యేసు క్రీస్తు ప్రభుల వారిలో ప్రవహిస్తున్న రక్తం ఎవరిదో మనకి స్పష్టమైపోతుంది. ఆదాములో ప్రవహిస్తున్న రక్తం ఎవరిదో, ఆదాములో ప్రవహిస్తున్న రక్తం ఎక్కడి నుండి వచ్చిందో అది మనం తెలుసుకోగలిగితే యేసు క్రీస్తు ప్రభుల వారిలోనున్న రక్తం ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఎవరి ద్వారా వచ్చి ప్రవహిస్తుందో మనకు తెలుస్తుంది. చూద్దామా? ఈరోజు మనం దాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. అందరికీ సుపరిచితమైన వాక్యం ఇది, చాలా సుపరిచితమైన వాక్యము. మనం అందరం కూడా చూద్దాము. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చూడగలిగితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. చూడండి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఈ 2వ అధ్యాయం 7వ వాక్యం చూసినట్లుగా ఒక మానవుడిని, ఆదాముని ఒక మట్టితో నిర్మించినట్లు, మట్టితో చేసినట్లు, మట్టితో ఆయనని బొమ్మగా చేసి ఆయన నాసిక రంధ్రములలో అంటే ఒక మనిషిగా రూపొందించాడు ఇక్కడ. అయితే మట్టితో నిర్మింపబడింది ఆయన శరీరము. అయితే కానీ ఇక్కడ మాత్రము రక్తము గురించి స్పష్టంగా ఇక్కడ మనకి చెప్పలేదు. కానీ ఆదాము ఎలాగ నిర్మింపబడ్డాడో మాత్రము మనకి స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే
ఆదాముకి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఆదాములో ప్రవహిస్తున్న రక్తం ఎక్కడిది, అది స్పష్టంగా మనం తెలుసుకోగలగాలి. అయితే దీనికి ఇంకొక మార్గం ఉంది. రక్తం గురించి మనం తెలుసుకోగలగాలి. ఆదాము సృజింపబడినప్పుడు రక్తం గురించి అక్కడ స్పష్టంగా రాయలేదు, కానీ ఈ రక్తం గురించి మాత్రం స్పష్టంగా రాయబడింది మరొకసాట. లేవియకాండములో 17వ అధ్యాయము 11వ వాక్యం మనం చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది అంటే రక్తము ప్రాణము అని రాయబడింది. రక్తములోనే ప్రాణం ఉంది, ప్రాణములోనే జీవం ఉంది అని అక్కడ స్పష్టంగా రాయబడింది. మనం లేవియకాండములో 17-11 చదివితే జీవము ఆ రక్తమే అని రాయబడింది. శరీరం అంతటిలో జీవము రక్తమే అని రాయబడింది. ఇది చాలా మీరు స్పష్టంగా, ఇప్పటికి నేను 3 సార్లు ఎందుకు చెప్పానంటే మీరు దాన్ని పర్టికులర్గా మీరు ఆలోచించాలని. రక్తం గురించి మనం చదివినప్పుడు, రక్తం గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు అక్కడ మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాము. ఆ వాక్యంలో ఒకసారి చూడండి, నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. 17వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చూడగలిగితే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయబడును. ఇది ఒక బలి పశువుకు వధింపడానికంటే పాప ప్రాయశ్చిత్తానికి నింపబడిన వివరణ. అయితే ఇక్కడ రక్తం గురించి స్పష్టంగా రాసి ఉంది చూడండి. అదే రక్తము దేహమునకు ప్రాణము. ప్రాణము అనగా మరో పదము జీవము. దీన్ని బట్టి దేవుడు ఆదామును నిర్మించినప్పుడు, ఆదామును చేసినప్పుడు మట్టితో ఒక బొమ్మను చేశాడు. మట్టితో ఆ బొమ్మకి ఎలాగా ప్రాణం పోసాడయ్యానంటే ఆయన నాసిక రంధ్రములో జీవ వాయువును ఓదగా ప్రాణ ఆత్మ దేహములు ఆయనలోనికి వచ్చేసినాయి. ఒక మనిషిలోకి మొట్టమొదటైన ఆదాములోనికి రక్తం ఎలాగ వచ్చిందయ్య అంటే అది ఎలా సృజింపబడిందయ్యా, ఎవరి ద్వారా వచ్చిందయ్యా అని మనము స్పష్టంగా చూడగలుగుతాం. రక్తము అనేది ప్రాణము, ప్రాణం అనగా జీవము. జీవం ఎక్కడి నుంచి వచ్చిందయ్య అంటే దేవుడి నుంచే స్పష్టంగా ఆదికాండంలో మనం చూడగలుగుతాము. ఆ ఆదికాండములో ఆయన నాసిక రంధ్రాల్లో జీవ వాయువు ఓదగా ప్రాణముతో సజీవముగా మనిషిగా రూపుదిద్దుకున్నాడు. ఆదాము యొక్క రక్తము దేవుని శక్తి చేత, ఆయన శ్వాస చేత ఏర్పరచబడింది. ఆదాము యొక్క రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని శ్వాస ద్వారా, దేవుని యొక్క వాయువు ద్వారా, దేవుడి నోట నుంచి వచ్చిన శక్తి ద్వారా ఆదాముకి రక్తం కలిగింది. దేవుడి నోట నుంచి వచ్చిన శక్తి ద్వారా ఆదాముకి రక్తం కలిగింది. ఆదాముకి ఎక్కడి నుంచి రక్తం వచ్చిందో మనం తెలుసుకున్నాం. అది దేవుడి యొద్ద నుండే రక్తం ఆదాముకి వచ్చింది, స్పష్టంగా మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న రక్తము దైవ రక్తము. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన రక్తము. నేను కూడా మీకు ఆధారాలతో చూపిస్తాను. వచ్చిన ఆధారంగా చూడండి. 1 పేతురుకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే 18-19 వాక్యాలు మనం చూడగలిగితే అందరికి సుపరిచితమైనది. చూడండి 19వ వాక్యం చూడండి. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19వ, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దిష్టమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు రక్తము. అది ఎవరి రక్తము అంటే క్రీస్తు రక్తము. స్పష్టంగా రాయబడింది. ఎవరి రక్తమయ్యా ఇదంటే క్రీస్తు రక్తము. ఆ రక్తము ఎలాంటిది అని అంటే ఇందాక మాట్లాడారు, ఆ రక్తములో ఎటువంటి పరిశుద్ధత లేదు, ఆ రక్తములో ఎటువంటి శక్తి లేదు అని మాట్లాడి చెప్తూ ఉన్నాడు. ఇది రాయబడిన రక్తం ఏంటో తెలుసా? అమూల్యమైన రక్తము చేత, నిష్కలంకము రక్తము, నిర్దిష్టమైన రక్తము, ప్రత్యేకమైన రక్తం. ఇది దీనికి ప్రత్యేకత లేదని ఎందుకు అంటున్నాడు అని నాకు అర్థం కాలేదు. కానీ క్రీస్తు యొక్క రక్తం అని స్పష్టంగా రాయబడింది. ఇది ఎవరి రక్తమై అంటే క్రీస్తుది. మరియమ్మదో, యోసేపుదో, ఇంకొకరిది ఎవరిది కాదు. ఇది
క్రీస్తు రక్తము ఎక్కడి నుంచి వచ్చింది అంటే దైవ రక్తం, అది దేవుని యొద్ద నుండి వచ్చింది క్రీస్తుకి. ఎలాగ వచ్చింది అంటే ఆయన కన్య గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా జీవవాయువు ఎలాగైతే ఆదాముకు ఊదబడితే ఆయన జీవాత్మను పొందాడో, క్రీస్తు కూడా కన్య గర్భమున పిండముగా రూపుదిద్దుకుంటున్నప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును జీవమును పొదగబడ్డాయి. ఇది నగ్న సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం. క్రీస్తు మరియమ్మ గర్భములో పడిన నాటి నుండి పరిశుద్ధాత్మ ద్వారా జీవవాయువుతో సహా ఊదబడ్డాడు. జీవవాయువు పరిశుద్ధాత్మ ద్వారా రక్త మాంసాలతో ఆయన రూపుదిద్దుకున్నాడు. అది దైవ రక్తముతో రూపుదిద్దుకున్నాడు. ఆయన అంటాడు, తల్లితో ఎలాగైతే మానవులు ఎలాగైతే సత్సరిమంగా సంబంధం కలిగి ఉంటారో అలాగునే కండనరాలు మాంసము రక్తము తల్లి నుండి వచ్చినాయి అంటున్నాడు. కానే కాదు, అది ఎంత మాత్రం కానే కాదు, స్పష్టంగా రాయబడేది ఇది క్రీస్తు రక్తం అని రాయబడింది. ఇంకా మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములో 20వ అధ్యాయంలో 28వ వాక్యములు అంటాడు, దేవుని సొంత స్వరక్తం ఇచ్చి దేవుని సంఘమును కొన్నాడంట. అది సొంత రక్తము, దేవుని రక్తం. అది అంటే దానికి ఇంకొక అర్థం చెప్పాడు. ఏమని అర్థం అంటే అది సొంత రక్తం అంటే అది యేసుని రక్తము కనుక ఆయన మన కొరకు ఇచ్చాడు అని. ఇంకా మీరు దాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, సొంత రక్తం అనగా దేవుని యొక్క స్వయరక్తం, అది తనదే. కానీ ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొద్ద నుండి వచ్చింది. పరిశుద్ధాత్మ మరియమ్మను కమ్ముకొనగా ఆమె గర్భవతి అయినదని మనం లేఖనము చదవగలుగుతాము. పరిశుద్ధాత్మ ఆమెను అల్లుకున్నప్పుడే జీవ ఆయువు మరియమ్మలోనికి వచ్చేసింది. అది దేవుని యొద్ద నుండి పోయబడింది. దేవుని యొద్ద నుండి జీవం వచ్చింది. జీవం అనగా రక్తము, రక్తం అనగా ప్రాణము. ఎక్కడి నుండి వచ్చింది అంటే అది దేవుని యొద్ద నుండి వచ్చింది. సరాసరిగా మానవ పాపాలను క్షమించగలిగిన శక్తి కలిగినది ఆ రక్తము. అది మానవ రూపములున్న దేవుని రక్తము. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను ప్రియా దేవుని బిడ్డలారా. ఆ ఉదాహరణ బట్టి కూడా మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనిషి యొక్క రక్తము మాలిన్యమైనది, అయితే యేసు యొక్క రక్తము స్వచ్ఛమైనది, దేవుని యొద్ద నుండి వచ్చింది. అంటే ఒక మురికితో నిమిత్తమై ఉన్న ఒక నీరు ఒక గుడ్డ మీద పడుతూ ఉంటే అది ఎంత ఉతికినా బురద నీరు రెండు కలిపి పడుతుంటే దాన్ని ఎంత ఉరికినా ఆ మురికి ఆ మరక పోదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి వచ్చిన స్వచ్ఛమైన వర్షపు నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో దేవుని యొద్ద నుండి వచ్చిన రక్తము కనుక అది దైవ రక్తము. మానవ పాపాలని క్షమించగలిగినంత పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, నిర్దిష్టమైనది, పవిత్రమైన రక్తము. అది ఎవరు అవునన్నా కాదన్నా, ఈ జాన్పాలు కాదన్నా, కిరణపాలు కాదన్నా, ఒకవేళ నేను కాదన్నా, అది దైవ రక్తము, దేవుని యొద్ద నుండి వచ్చింది. ఎప్పుడైతే మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి, పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకుందని చెప్పిందో అప్పుడే జీవవాయువు ఆదాముకి ఎలాగైతే జీవవాయువు ఎలాగైతే ఊదబడిందో పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భములో జీవవాయువు ఊదబడినప్పుడు తండ్రి యొద్ద నుండే ఆ రక్తము యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చింది. అది మానవ రూపములున్న దేవుని యొక్క రక్తము. దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక.